శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యే నమో నమ. హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం. ఈరోజు ప్రశ్న, కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి వివాహం చేయాలా? ఇది ప్రశ్న. చూడండి, చాలామంది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది, మా అబ్బాయి కుజదోషం ఉందండి, మరి కుజదోషం ఉన్న అమ్మాయినే వివాహం చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేయనవసరం లేదండి. ఎందుకు అవసరం లేదంటే, జాతక చక్రంలో 7 స్థానాలలో కుజుడుంటే కనుక కుజుదోషము అని చెప్తూ ఉంటాం. ఈ కుజుదోషం ఉంటే చాలామందికి భయం అనేది కలుగుతూ ఉంటుంది. అమ్మో, కుజుదోషం అంటే వివాహం ఆలస్యం అవుతుంది, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 7 స్థానాలలో కుజగ్రహం ఉన్నట్లయితే కనుక కుజుదోషం ఉంటుందని చెబుతారు పండితులు. మరి ఈ 7 స్థానాలలో కొన్ని స్థానాలు శుభస్థానాలు అవుతూ ఉంటాయి. ఆ స్థానాల్లో కుజుడున్నా సరే కుజుదోషం ఉంటుందని చెప్తూ ఉంటారు. వాస్తవానికి శుభస్థానంలో కుజుడున్నా సరే కుజగ్రహం దోషం ఉండదండి. ఉదాహరణకి వివాహస్థానం ఏదైతే ఉందో ఆ స్థానం, ఈ వివాహస్థానంలో కుజగ్రహం ఉంటే కుజదోషం ఉంటుందని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా వివాహస్థానంలో కుజుడుంటే కుజదోషం ఉంటుంది, వివాహం ఆలస్యం అవుతుంది, సంబంధాలు వచ్చిన వెనక్కిపోతూ ఉంటాయి. సంబంధాలు వివాహం కుదిరి కూడా ఆ యొక్క వివాహ సంబంధం వెనక్కిపోతుంది. ఇది వాస్తవం. కానీ శుభస్థానాలని చెప్పాను చూసారు ఇందాక, అది లగ్నరీత్యా సప్తస్థానం అనేది వివాహస్థానం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది, జ్యోతిష శాస్త్రంలో. మరి లగ్నరీత్యా సప్తమ స్థానం మిథున రాశి స్థానం అయితే గనక, అట్లాగే లగ్నరీత్యా సప్తమ స్థానం తులారాశి స్థానం అయితే కనుక, అట్లాగే లగ్నరీత్యా సప్తమ స్థానం ధనుసు రాశి స్థానం అయితే కనుక, నేను చెప్పిన స్థానంలో కుజగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా కుజదోషం అనేది కాదు. వాళ్ళ దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తవానికి లగ్నరీత్యా సప్తస్థానంలో కుజగ్రహం అంటే కుజదోషము అంటాం. మరి ఈ స్థానాల్లో, నేను చెప్పిన స్థానాల్లో కనుక కుజగ్రహం ఉంటే కనుక కుజదోషం ఆ స్థానాలకి వర్తించదు. ఎంచేదంటే అవి శుభస్థానాలు కుజగ్రహానికి. కాబట్టి ఇవి తెలుసుకుని వివాహం అనేది నిర్ధారణ చేసుకోవాలి. అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి వివాహం చెయ్యాలా అంటారు. కాబట్టి వాస్తవానికి కొన్ని దోషాలు, కుజగ్రహ దోషాలు, కొన్ని లగ్నారీత్యా కొన్ని స్థానాలకు వర్తిస్తుంది, కొన్ని స్థానాలకు వర్తించదు. అట్లాగే శుభస్థానాలతో నీచగ్రహం అయినప్పటికీ కూడా అది శుభస్థానం కలుగుతుంది. కాబట్టి అలాగే నీచగ్రహం కలిస్తే కనుక అది ఎక్కువ స్థాయి ఉన్నటువంటి దోషం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో అనేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే 7 స్థానాలలో ఖచ్చితంగా కుజదోషం అనేది, కుజగ్రహం ఉంటే లగ్నరీత్యా కుజదోషం ఉంటుంది అని చెప్పి వాస్తవంగా శాస్త్రంలో చెప్పబడింది. ఉదాహరణకి కొన్ని స్థానాలు శుభగ్రహం ఉంటే కనుక ఆ కుజగ్రహ దోషాలు వర్తించవు కొన్ని స్థానాలకి. నేను చెప్పాను చూసారా, అలాంటి స్థానాలకి ఈ కుజగ్రహ దోషం వర్తించదు. కాబట్టి ఇవి తెలుసుకొని ముందుకు వెళ్ళి మీ యొక్క అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానివ్వండి వివాహం జరిపించాలని చెప్పడం జరుగుతోంది. సర్వేజన సుఖినో భవంతు.